కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనములో ప్రార్థన విన్నపమును గురించినటువంటి సందర్భం ఒకటి మనకి కనిపిస్తుంది. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవా దేవునికి సర్వాంగ బలిగా అర్పించి, సర్వాంగ బలి అంటే హోల్ బర్న్ట్ ఆఫరింగ్ అంటారు. అనగా యాజకునికి ఇందులో ఎటువంటి పాలి భాగము ఉండదన్నమాట. నో పోర్షన్ ఇస్ గివెన్ టు ద ప్రీస్ట్. ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా దేవుడు అతని ప్రార్థన అంగీకరించెను. ప్రార్థన అంటే విన్నపము అని అర్థం అండి. విన్నపము అంటే ఒక రిక్వెస్ట్ అని అర్థము. అనగా ఇక్కడ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ జరిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు వినకుండా ఉంటాడంటే వింటాడు, 100% వింటాడు. అయితే మీ ప్రార్థనలో నిజాయితీ ఉండాలి, అది న్యాయవంతమైనదే అని ఆయనకు అనిపించాలి. అలా అనిపించని పక్షమున అది చెల్లని ప్రార్థన, చెల్లని నోటు వంటిది అవుతుందని మీరు గమనించాలి. మనుషులు ప్రార్థన చేస్తూ ఉంటారు, విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉంటారు, సంఘ కాపరులు ప్రార్థన చేస్తూ ఉంటారు. కరెక్టే, మంచిదే, చేయవలసిన బాధ్యత మనకి ఉన్నది, తప్పకుండా చేయాలి. యేసు ప్రభువే ప్రార్థన చేసినప్పుడు తండ్రికి మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? తప్పక చేయాలి. అయితే హ్యూమన్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారము గాడ్స్ అలైన్మెంట్ ఉండదు. మీరు ఇది బాగా గమనించాలి ఈ పాయింట్ని. మనము ప్రార్థన విన్నపమును దేవునికి చెప్పుకున్నప్పుడు, ఆయనకు మన సమస్యలు చెప్పుకున్నప్పుడు, ఆ సమస్యని ఎప్పుడు తీసివేయాలో, ఎలా తీసివేయాలో, ఎంత % తీసివేయాలో ఆయనకు మాత్రమే బాగా తెలుసు. కాబట్టి కొన్నిసార్లు నీకు అనారోగ్యం వస్తుంది అంటే, అస్వస్థత కలుగుతుంది అంటే, ఒక ఇబ్బంది కలుగుతుంది అంటే, ఒక ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో మీకు నష్టం కలుగుతుంది అంటే, జరగాల్సిన న్యాయం జరగట్లేదు అంటే, రావాల్సిన చెక్కు రావట్లేదు అంటే, అది దేవుని ప్రణాళికలో ఒక భాగమే అని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక సమస్యని నీలో ఉండనిస్తాడు, నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ శరీరంలో ఆయన ఉండనిస్తాడు. పౌలు గారు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. నా శరీరంలో ఉంచబడినటువంటి ఈ ముళ్ళును తీసివేయ ప్రభువా అంటే, నా కృప నీకు చాలును. నీకు సమస్యలు పెరుగుతూ ఉన్నప్పుడు నా కృప కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ సమస్య నీకు ఇకపై సమస్యగా ఉండదు. నేను నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను పౌలా అని దేవుడు ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. కీప్ యువర్ ప్రేయర్స్ వెరీ సింపుల్ అండ్ వెరీ మచ్ హార్ట్ మెల్టింగ్. దేవునికి నచ్చేటువంటి ప్రార్థన, చిన్న ప్రార్థన, అది నిజాయితీతో కూడినటువంటి ప్రార్థన, అది దేవుని దృష్టికి విలువైనటువంటి ప్రార్థన. హన్నా చేసినటువంటి ప్రార్థన గంటలు లేదు, కొంతసేపు మాట్లాడింది, తన హృదయాన్ని కుమ్మరించుకున్నది, నిజాయితీగా అడిగింది. నీకేం కావాలి సొలొమోను అని దేవుడు అడిగితే, సొలొమోను ఇంత మందికి న్యాయం తీర్చడానికి నా వయసు, నా అనుభవ జ్ఞానము సరిపోదు, కాబట్టి నాకు న్యాయము సరిగా తీర్చడానికి కావలసినటువంటి ఆ జ్ఞానమును, జ్ఞాన వివేచన శక్తిని నాకు దయచే ప్రభు అని అడిగాడు. నిజాయితీ ఉన్నది అతని ప్రార్థనలో, అతని యొక్క అడగడంలో నిజాయితీ ఉన్నది. ఆ నిజాయితీని చూసి నువ్వు ఇంకేదో రాజ్యాలు అడుగుతావు అనుకున్నాను, లేదంటే కోటలు అడుగుతావు అనుకున్నాను, మహా సామ్రాజ్యాలు అడుగుతావు అనుకున్నాను, వజ్ర వైఢూర్యాలు అడుగుతావు అనుకున్నాను, కానీ ఈ డబ్బుని, బంగారాన్ని, లోకంలో ఉన్న వాటిని, విలువైన వాటిని కోరుకొనక నా ప్రజలకు అన్యాయము జరగకుండా ఉండే విషయమై, వారికి న్యాయము తీర్చే విషయమై, సరైనటువంటి తీర్పులు తీర్చే విషయమై నీకు జ్ఞాన వివేచన శక్తి కావాలని నువ్వు నిజాయితీగా కోరుకున్నది నాకు నచ్చింది. కాబట్టి నువ్వు అడిగింది ఇస్తా, అడగని ఐశ్వర్యం కూడా ఇస్తా. నీకంటే ముందు, నీకు తరువాత, అంతకు ముందు అటు తరువాత నీ వంటి ధనవంతుడు ఎవడూ లేనంతగా, నీ అంత జ్ఞాని ఎవడూ లేనంతగా, నీ అంత ఒక గొప్ప న్యాయాధిపతి లేనంతగా, న్యాయము తీర్చేవాడు లేనంతగా నేను తయారు చేస్తాను అని అతనికి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. సో కీప్ యువర్ prayers simple and honest and heart melting and heart touching. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచిన పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మేము ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థనలో ఏం మాట్లాడాలో, ప్రార్థన ఎంత చక్కని మాటలతో ఉండాలో, ఎంత స్వల్పంగా ఉండాలో మాకు నేర్పించండి ప్రభువా. మేము ఎలా బ్రతకాలో,
ఏం మాట్లాడాలో, ఎక్కడ పరిచర్య చేయాలో, మేము ఏది వినాలో, ఏది చూడాలో, మేము ఏ పని చేయవలసి ఉన్నామో, మా పిల్లలు ఏ చదువులు చదవవలసి ఉన్నారో, వారు మీ సేవలో ఎలా వాడబడవలసి ఉన్నారో మీరే మాకు తెలియచేయండి ప్రభువా. ప్రార్థన చేయడం నేర్పించండి. ప్రార్థనలో మేము ఏకీభవించేటువంటి విషయమే మాకు ఒక తీర్మానము కలిగినటువంటి ప్రవర్తన నియమావళిని మాకు ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.